మేమందరం గెలిచి పైన కూర్చున్నాం. రేపు గెలవాల్సింది మీరే. రేపు గెలవాల్సింది మీరే. గెలవాలంటే ఏం చేయాలి? నేనేదో రోజు సోషల్ మీడియాలో మాట్లాడి వాళ్ళు 100 మంది మనల్ని తప్పుడు ప్రచారం చేస్తుంటే ఇక్కడికి వచ్చిన 30,000 మంది 35,000 మంది ఉన్నారు మనోళ్ళు. మీరంతా ప్రజలు, మీరు కోరి తెచ్చుకున్నటువంటి ముఖ్యమంత్రి ఈ మంత్రులు. ఏ రోజు కూడా డిసెంబర్ 2023 తర్వాత అక్కడి నుంచే ప్రగతి భవన్ ప్రజాభవన్ ని చేసినటువంటి నాయకులు వీళ్ళు. ఆ రోజు నుంచే మీకు ప్రజాపాలన అందియాలని పట్టుదలతోటి ముందుకొచ్చింది. మీరు దయచేసి ఈ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కడు ఏ విధంగానైతే రేవంత్ అన్న పిలుపు మేరకు రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చిర్రో అదే విధంగా ఈ రోజు మీరు రేపు గ్రామ పంచాయతీ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు, జెడ్పీటీసీ ఎన్నికలలో కూడా అదే పట్టుదలతోటి గెలవాలి. గెలవాలంటే గత 16 నెలలు 18 నెలల్లో చేసినటువంటి కార్యక్రమాలు ఇప్పుడే మా బీర్లైలనే చెప్పిండు. రైతు రుణమాఫీ, ఈరోజు సన్న బియ్యము, 200 యూనిట్ల కరెంటు, 500 రూపాయల సిలిండరు చెప్పుకుంటూ పోతే అన్న చాలా చెప్పిండు. ఇవన్నీ చేసింది మనమే అని చెప్పాల్సిన అవసరం ఉంది. మీ ఊర్లో ఎవరికి వచ్చింది రైతు భరోసా, ఎవరికి వచ్చిన ఈ సన్న బియ్యం, ఎవరికి వచ్చిన ఇంద్ర మిల్లులు చెప్పాల్సిన అవసరం ఉంది. చెప్పి వాళ్ళతోటి ఓట్లు వేయించుకోవాల్సిన అవసరం ఉందని మీ అందరికీ తెలియజేస్తూ మీరు కూడా రానున్న ఎన్నికలల్లో బ్రహ్మాండంగా గెలిచి నాయకులు కావాలి, ఈ ప్రజా పాలనలో భాగస్వాములు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్.